తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నుంచి శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది. ఉగాది నుంచి కర్కాట రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. శుక్రుడు 5వ స్థానంలో ఉన్నందున ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఏప్రిల్ తర్వాత సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఉగాది తర్వాత కర్కాటక రాశి వారికి ఆర్థికంగా, ఆదాయం, కుటుంబ పరంగా, ఆరోగ్య జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీ క్రోధినామ సంవత్సరంలో గ్రహాల ప్రభావంతో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ ఏడాది గురుడు లాభస్థానంలో ఉండగా రాహు బలమైన స్థానంలో ఉంటారు. కేతువు ఈ రాశి నుంచి 3వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. శని అష్టమ స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీ సంపద పెరగడంతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించాలి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంటుంది. ఉగాది నుంచి మీ కుటుంబ జీవితంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబంలో శాంతి, సామరస్యం ఉంటాయి. మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనొచ్చు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు. మీ కుటుంబంతో విహార యాత్రలకు కూడా వెళ్ళవచ్చు. ఈ రాశి వారికి విద్యాపరంగా కొత్త ఏడాదిలో బాగానే ఉంటుంది. ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు తాము చేసే ప్రయత్నాల్లో మంచి విజయం సాధిస్తారు. కష్టపడి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ కాలంలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో మీకు సీటు రావచ్చు. ఈ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్ వరకు మీ కెరీర్కు చాలా ముఖ్యమైన కాలం. ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి శుభవార్తలు వినవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు. ఈ కాలంలో ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఈ రాశి వారు ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు. పని లేదా ఇతర విషయాల గురించి ఆందోళన చెందడం వల్ల మరింత ఒత్తిడి పెరగవచ్చు. ఈ ఏడాది సుదీర్ఘ ప్రయాణం చేయడం వల్ల మీరు బాగా అలసిపోతారు. జూలై, సెప్టెంబర్ మధ్య మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆరోగ్యపరంగా ఏవైనా ఉంటే వైద్య సలహాలు తీసుకోవాలి. కర్కాటక రాశి వారు కొత్త ఏడాదిలో వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులకు ఎదుర్కొంటారు. మీ ఇంట్లో కొన్ని వివాదాలు ఉండవచ్చు. అయితే ఎన్ని జరిగినా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ భాగస్వామితో చర్చల ద్వారా అన్ని విషయాలను పరిష్కరించుకోండి. ఈ ఏడాది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. కాబట్టి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మరోవైపు అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు పాటించవలసిన పరిహారాలు. ఈ రాశివారు ఈ ఏడాది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. శని మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. శనివారం రోజున నల్ల కుక్కకు రోటీ తినిపించాలి. శనివారం రోజున శనిదేవుని ఆలయం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలి.